వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? 50 దినాలు గడుస్తున్నాయండి. ఇంకొక మాత్రం 15 రోజులు ఉంటాయేమో. అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో ముగింపు సభ రండి. ఈ చక్కటి ఉపవాస ప్రార్థనలు ఇది 13వ సంవత్సరం. ఎన్నో మేలులు ప్రభు ఆత్మీయ, ఆర్థిక, మానసిక ప్రతి పోరాటాల నుంచి విడిపించి ఆ బ్లెస్సింగ్ మీకు ఇస్తాడు. ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి. ఈరోజు ఏ కండిషన్లో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా కృంగుతున్నారు, ఓ చక్కటి మాట నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. నువ్వు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందును. నీ ముందు ఎవరు కూడా నిలవలేరు. నేను అలా చేస్తా. దేవుడు మనతో ఉంటే అలా చేస్తాడండి. నేను నీకు తోడై ఉంటా. ఎవ్వరూ నీ మీదకి రాలేరు, నీ ఎదుటి నిలవలేరు. నీ జీవితంలో అంటే యెహోషువకి ఇచ్చిన వాగ్దానం మనకెందుకు ఉండదండి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, అవన్నీ క్రీస్తు వల్ల మన సొంతం. మనం కూడా దేవుని మాట వీరి నడిస్తే మనకు కూడా ఎప్పుడు తోడై ఉంటాడు దేవుడు. మనం విడిచినా ఆయన విడవలేదుగా మనల్ని. ఆయనను ఎన్నోసార్లు మనం విడుస్తాం. మనల్ని విడిచాడా? విడిస్తే ఇలా ఉంటామా మనం? నేను నిన్ను విడవని ఎడబాయను. ఎంత మంచి మాట అండి. మోషేకి ఎలా ఉన్నానో నీకు అలా ఉండి, నువ్వు ఎక్కడికి ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలరు. కాబట్టి ఈరోజు నీకు నాకు దేవుడు ఎవ్వరూ నీ ఎదుట నిలవజాలరు. వింటున్నావా? ఏది నీ ఎదుట, నీకు వ్యతిరేకమైనది ఏది నీ ముందు నిలవదు. నేను నీకు తోడై ఉన్నాను. నీకు వ్యతిరేకమైనది ఏది నీ ఎదుట నిలవదు. నేను నీకు తోడై ఉన్నాను. ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేయండి. గట్టిగా పట్టుకోండి దేవుని. ఈ ప్రార్థనలో కొనసాగండి. మనందరం కలిసి ప్రార్థనలు చేద్దాం. గొప్ప కార్యాలు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధిగ్రస్తుల విడుదల, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, నాయన భూ సంబంధమైన బంధకాలు, కోర్టు కేసులు అన్నిటి నుంచి విడిపించి, ఏ దేశం నుండి వాగ్దానం వింటున్నా ఆ దేశంలో వారి బంధకములను తెంచి వారిని ఆశీర్వదించి ఒక రక్షణ సునాదం నాయన, ఒక ఉజ్జీవం మా పట్టణాలు, మా దేశంలో, మా యొక్క సంఘాలను అనుగ్రహించండి. జాషువా జనరేషన్ అపోస్తులకి మినిస్ట్రీ రావాలి. ఎవరే సమస్యలు ఉన్న గొప్ప కార్యాలు జరిగించి విడుదల పొంది జరుగుతున్న ప్రార్థనలన్నింటిలో మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని మహింపరచండి. 50 దినాలు షేర్ చేస్తున్నారు అందరికీ. జరుగుతున్న ప్రార్థనలు అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకు ముగింపు సభ. మహామహుడు అనే పాట కూడా ఆ రోజు రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 16 అద్భుతమైన దేవుని ఆరాధించే శక్తి కలిగిన, ఆయన నామాన్ని గణపరిచే పాట. ఆ పాట ద్వారా మనందరం ప్రభుని ఆరాధించబోతున్నాం. ఆ రోజు దేవుని దీవెనలు పొందుదాం. ప్రైజ్.